మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో అందరూ పొందనాలు. అందరూ బాగున్నారా? బాధలో ఉన్నారా? బాగున్నారా? బాధలో ఉన్నారా? బాగున్నారు. మంచిది. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని మనము ప్రతిదినం కూడా వింటున్నాం. ఏదో ఒక రూపంలో వాక్యాన్ని వింటున్నాం. పిల్లలు నిశ్శబ్దంగా ఉన్నారు. మీకేం చెప్పి గబ్బస్. అయితే కొన్ని విషయాలు మనం పదే పదే గుర్తు చేసుకుంటాం. కొన్ని విషయాల్ని పదే పదే ఎందుకు గుర్తు చేసుకుంటామంటే వాటి మీద ఎక్కువ దృష్టి పెడతాం కాబట్టి. ఏదైతే మనం పదే పదే గుర్తు చేసుకుంటామో అవి మనం ఎప్పుడు కూడా మర్చిపోము. ఇది గుర్తుపెట్టుకోవాలి. సపోజ్ ఎవరైనా ఎవరితో కొట్లాడితే పదే పదే చెప్తారు, వాళ్ళతో మాట్లాడకూడదు, మనం వాళ్ళతో కొట్లాడినాం, వాళ్ళ పిల్లలు జత పట్టద్దు, ఇట్లాంటివి చాలా జాగ్రత్తగా మనము గమనిస్తాం. కానీ ఈ శరీర విషయంలో, ఆత్మ విషయంలో చాలా తేడా ఉంది మనకి. కొన్ని విషయాల్ని పదే పదే మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకు గుర్తు చేసుకోవాలంటే మర్చిపోకూడదు. వాక్యము కేవలము పేపర్ చదివినట్లు చదవకూడదు. ఎందుకు? వాక్యం ఏం చెప్తుందో ఒకసారి చూద్దామండి. యోహాను రాసినటువంటి యోహాను సువార్త, యోహాను సువార్త మొదటి అధ్యాయం మనం చూస్తున్నామండి. యోహాను సువార్త మొదటి అధ్యాయం 1వ వచనం ఒకసారి చదివితే మనకి చాలా క్లారిటీగా ఉంటుంది వాక్యం ఎందుకు చదవాలని. प्रारंभी शब्द होता आणि शब्द देवाचा होता आणि शब्द देव होता. ఏముందా? ఆది యందు. ఆది అంటే ఏంటి? భూమి ఆకాశము పుట్టక ముందు. ఇది దేవుని గురించి రాయబడి అనమాట. సపోజ్ యేసుక్రీస్తు గురించి చెప్పబడి అనమాట. ఏమంటున్నాడు ఈయన? ఆది యందు వాక్యము ఉండెను, దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యము ఎవరు? ఆ వాక్యం ఎవరు చెప్పండి? ఎవరు ఆ వాక్యం? యేసుక్రీస్తు ప్రభు. నాకు చెప్పండి, ఈ వాక్యం చదువుతున్నప్పుడు మనకేం ఫీలింగ్ కలగాలి? వాక్యం చదువుతున్నామంటే యేసుక్రీస్తు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు అన్న ఆలోచన కలగాలి. ఆ ఆలోచన కలిగినప్పుడు ఆనందం వేరు, ఆ బాధ వేరు, ఆ సంతోషం వేరు. మరి మనం ఏం చేస్తాం? పేపర్ చదివినట్టు చదువుతాం. చదివేసామా పక్క పారేస్తాం. కొంతమంది కాళ్ళకాలు పారేస్తారు. ఎక్కడెక్కడ చాలామంది క్రైస్తవులకు తెలియనటువంటి విషయం ఏంటో తెలుసా? చర్చిల్లో మీరందరూ లేచి పాట పాడుతున్నప్పుడు కానీ, ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ చాలామందికి తెలియదు. లేవగానే వాళ్ళు చేసే ఒక పొరపాటు ఏంటో తెలుసా? బైబిల్ కింద పెట్టేస్తారు, లేస్తారు. ఇప్పుడు చెప్పండి, బైబిల్ ఎక్కడ పెట్టుకున్నారు వాళ్ళు? పాదాల కాడ పెట్టుకున్నారు. మనం ఇచ్చే వేలం ఏంటి? మనం లేచినప్పుడు మనతో పాటు బైబిల్ పట్టుకోవాలి. ఇది కేవలము ఒక పుస్తకము కాదు, ఒక నోటు పుస్తకము కాదు. వాక్యం మనకు సెలవిస్తున్న మాట ఏమిటి? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఏమంట? ఈ వాక్యమే దేవుడు. ఎక్కడో దేవుడు కనపడతాడంటే మనం పరిగెత్తడం కాదు. దేవుడు మనతో మాట్లాడాలి అనుకుంటే మనం ఏం చేయాలి తెలుసా? వాక్యం చదువుకోవాలి. తాను ఏమేమి మనతో మాట్లాడాలనుకుంటాడో ప్రతి మాట వాక్యంలో రాయించాడు. మనకు ఆ ఫీలింగ్ కలదు. అయితే ప్రార్థన చేస్తున్నప్పుడు మన సమస్యలు, మన బాధ, మనకున్నటువంటి ప్రతిదీ మనం దేవుడితో చెప్తున్నాం. ఇప్పుడు చెప్పండి, రెండు కూడా ప్రాముఖ్యం. వాక్యం చదవడము, ప్రార్థన చేయడము, రెండు కూడా మన జీవితంలో ఉండాలి. మనం ఏదైనా మాట్లాడాలంటే ఖచ్చితంగా ప్రార్థించేయాలి.
దేవుడు మనతో మాట్లాడతాడో ఏమన్నా అనుకుంటే మనం వాక్యం చదువుకోవాలి. అందుకే కొన్ని విషయాలు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి 14 వచ్చింది, ఒకసారి చూద్దామండి. शब्ददेही झाला शब्ददेही झाला आणि त्याने आम्हामध्ये वस्ती केली आणि आम्ही त्याचे गौरव पाहिले. तो पित्यापासून आलेला एकुलता एकाचे गौरव असावे असे अनुग्रह व सत्य यांनी परिपूर्ण होते. ఏమంటున్నాడు ఇక్కడ 14 వచ్చింలో, ఆ వాక్యము శరీరధారై కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించెను. తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుడు. ఏమంట? ఈ వాక్యమై ఉన్న దేవుడు, ఆ వాక్యమే నిన్ను నన్ను బలపరచడానికి, లేక ఎలా మనిషి జీవించాలో చెప్పడానికి ఒక మనిషి రూపంగా ఒక తల్లి గర్భంలో నుండి భూమి మీదకి వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు. ఇప్పుడు చెప్పండి, ఈ వాక్యం చదువుతున్నప్పుడు మనకేం ఫీల్ రావాలి? మర్చిపోతారా? యేసుక్రీస్తు ప్రభువే మనతో మాట్లాడుతున్నాడు అన్న ఆలోచన కలగాలి. అందుకే కొన్ని విషయాలు పది గుర్తు చేసుకోవాలి. కొన్ని విషయాలు ఏం చేయాలి? పదే గుర్తు చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలంటే ఇందుకే ఈ బైబిల్ అంటే, వాక్యం అంటే ఏమిటో తెలుసా? స్వయాన దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. ఎంత వాల్యూ ఉండాలి. చర్చ్కి వస్తున్నప్పుడు ఎంత నీట్గా వస్తారు, శుభ్రంగా మేకప్ వేసుకొని, సబ్బు పెట్టి స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని చర్చ్కి వస్తారు. కానీ ఎందుకు వస్తారు? దేవుని మందిరం. మనమందరం కూడుకుంటే ఇది మందిరం. దేవుడు ఎక్కడ ఉంటాడు? మనలో ఉంటాడు. మరి దేవుడు ఎలా మాట్లాడతాడు? వాక్యం ద్వారా. మరి వాక్యానికి ఎందుకు మనం టైం ఇస్తాం? ఇప్పుడు చెప్పండి, వాక్యం ఎన్నిసార్లు చదువుతారు రోజు? ఎన్ని అధ్యాయాలు చదువుతారు? దేవుడు ఏదైనా వాక్యం చదువుతున్నప్పుడు నీతో మాట్లాడినట్లు అనిపించిందా? ఇవన్నీ ఆలోచన ఉండవు. గుర్తుపెట్టుకోండి, రోజు మీరు ఎన్ని అధ్యాయాలు చదివేదనేది ప్రాముఖ్యం కాదు. వాక్యాన్ని మీరు ఎలా అర్థం చేసుకున్నారు, వాక్యం మీతో ఏం మాట్లాడింది. ఏదైనా వాక్యం చదువుతున్నప్పుడు ఈ మాట నా గురించే రాయబడిందా? మీకు తెలుసా? ఆర్ఆర్కే మూర్తి తెలుసా మీకు? మీకు తెలియదు. వాక్యం తెలుగులో మీరు యూట్యూబ్లో కొట్టండి, ఆర్ఆర్కే మూర్తి అని. తెలుగు 2 ప్రాంతాల్లో ఫేమస్ ఆయన. ఇప్పుడే చనిపోయింది ఆయన. రేడియోలోనూ వాక్యం వస్తుంది. అన్నకు తెలిసి అప్పుడు రేడియోలో 4-5 సార్లు ఆయన వాక్యం చెప్పాడు, పూర్తి బైబిల్. ఆయన ప్యూర్ బ్రాహ్మణ్. ఎవరు? బ్రాహ్మణ్. ఆయన వాళ్ళన్న బోల్డ్లా, అంటే సరిహద్దుల్లో మిలిటరీ పని చేస్తుంటే ఈయన కొద్దిగా జ్వరం వచ్చింటే ఆడ వాళ్ళ అన్న దగ్గర రెస్ట్ తీసుకుని అంటే వాళ్ళ దోస్త్ ఏమన్నాడంట, వేరే దేశం నుండి అమెరికా వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళకి తెలుగు ట్రాన్స్లేషన్కి కావాలి, పైసలు ఇస్తే ఊరుకోద్దు, మనం పోదాం రా అంటే ఒకనాడు పోయిండు. ఒకనాడు పోయిన తర్వాత న్యూ టెస్ట్మెంట్ అంటే కొత్త నిబంధన వాళ్ళకి ట్రాన్స్లేషన్, వాళ్ళు ఇంగ్లీష్ చెప్తే వీళ్ళు తెలుగులో చెప్పాలన్నమాట. ఇది చేస్తుంటే అప్పుడు ఒకనాడు పోయి అనుకున్నాడట. ఏమనుకున్నాడు తెలుసా? బాగా దరికర్రా నాయన, ఇల్లు ఒక పొట్టు పట్టాలి, వాళ్ళని మాట్లాడకుండా చేయాలి. బైబిల్లో ఎన్నైతే తప్పులు ఉన్నావో వాటినన్నిటిని నేను రాసుకొని సవాల్ అడగాలి అని అక్కడ ట్రాన్స్లేషన్ కాకుండా ఇంటికి వచ్చిన తర్వాత బాగా భక్తి పెట్టాడట. బైబిల్ మొట్టమొదటిగా ఏం చదివాడు తెలుసా? యెహోవా సువార్త. ఆయన చెప్పిన మాట ఏమిటో తెలుసా? యెహోవా సువార్త నేను చదువుతూ పోతుంటే నాలో ఉన్న తప్పులన్నీ బైబిల్ బయట పెట్టింది, కానీ ఒక్క తప్పును కూడా నేను పట్టుకోలేకపోయాను. అది చదువు. అప్పుడు ఏం చేశాడు తెలుసా? ఆయన దీనికి బానిస అయిపోయి, దీనికి లోబడి, బ్రాహ్మణుడు వాళ్ళ ఇంటి వాళ్ళు వెలివేసిన నేను క్రైస్తవుడుగానే ఉంటాను అని క్రైస్తవుడుగా వచ్చి అనేక కుటుంబాలని క్రైస్తవులకు తెప్పించాడు. ఎందుకు? ఆయన చదవడం ఇంట్రెస్ట్ పెట్టి చదివాడు కాబట్టి. మనకు అర్థం కాదు బైబిల్. ఎందుకు అర్థం కాదు? మనం ఇలా పేపర్ చదివినట్టు చదువుతాం.
దాంట్లో ఏమైనా మనకు దొరుకుతుందా అని ఎప్పుడైతే వెతుకుతామో ఆటోమేటిక్గా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనము గుర్తు చేసుకోవాల్సినటువంటి మాట ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు మనతో మాట్లాడాలంటే ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? బైబిల్ చదవాలి. యేసుక్రీస్తు ప్రభు మీతో మాట్లాడాలంటే ఏం చేయాలా? యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడడం ఇష్టమే లేదా? ఇష్టమే లేదా? ఇష్టమైతే ఏం చేయాలి? రోజు బైబిల్ చదవాలి. మరి మీరు దేవునితో మాట్లాడాలంటే ప్రార్థన చేయాలి. నీ మాట వింటాడు దేవుడు. ఎప్పుడు వింటాడు? సపోజ్ ఒకటి చెప్పండి, అర్హత అనేది చాలా ప్రాముఖ్యం. అర్థమైందా? స్థాయి అంటారు దాని తెలుగు. అర్హత అంటే ఏ దానికైనా ఎలిజిబుల్ ఉందా లేదా. అంటే ఒక డాక్టర్ కావాలంటే ఏం చేయాలి? దానికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ చదవాలి. నీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత తెలివి ఉన్నా డాక్టర్ పదవి వేరు. అర్థమైందా? ఒక ఇంజనీర్ కావాలంటే దానికి కావాల్సినటువంటి చదువు చదవాలి, దాని సర్టిఫికేట్ క్లియర్. నీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా నీవు ఇంటర్వ్యూకి పోయినప్పుడు ఏమడుగుతారు చెప్పండి? నీ సర్టిఫికేట్, నీ క్వాలిఫికేషన్, నీకు ఎన్ని మార్కులు వచ్చాయి, ఎంత చదివావు అడుగుతారా? లేక ఊకే మనిషిని చూసి చేస్తారా? దేవుడు కూడా తన ఆశీర్వాదమును మనకి ఇవ్వాలంటే క్వాలిఫికేషన్ చూస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుడు మనల్ని ఎందుకు దీవించడు? ఎందుకు మన ప్రార్థన వినడు? ఎందుకు మనల్ని దేవుడు చూస్తలేడు అంటే, ఎందుకు చూస్తలేడంటే ఆయన ఇచ్చే ఆశీర్వాదం పొందే అర్హత మనలో లేదని అర్థమైందా? అర్హత ఉండాలి. మనం ఆయన మనకు ఆశీర్వాదం ఇచ్చాడు అంటే దాన్ని పొందుకునే శక్తి మనలో ఉండాలి, ఆ కెపాసిటీ మనలో ఉండాలి, దాన్ని లీడ్ చేసే కెపాసిటీ మనలో ఉండాలి. అది ఉంటేనే ఇస్తాడు. చాలామంది క్రైస్తవులు మాట్లాడే మాట ఏమిటంటే, మా ప్రార్థన వినదండి. సేవలోకి రాగానే ఏమొచ్చింది? అద్భుతం జరగలేదు, అప్పులు తీరాలా, చమత్కారం కాలే, గాడీలు రాలే, ఇల్లు కట్టాలా, ఇట్లా ఊరికి దేవుడికి వచ్చేసరికి దేవుడు ఇట్లా ఇచ్చేపాలి. ఇస్తారా? ఏబును చూసి ఏమన్నాడు తెలుసా? ఏబును చూసి ఏమన్నాడు? ఇలాంటి మనసుడు ఎవ్వడు లేడు, నీతి నిజాయితీ కలిగిన వాడు. ఒకసారి చూద్దామండి. ఏం గ్రంథం 1వ అధ్యాయం. ఆయన ఎలాంటి వాడు చూస్తున్నాడు చూడండి. మనకు తిండి లేకపోయినా మనకు అహంకారం ఎక్కువ. ఆయన చేసే యొక్క పని చూద్దామని ఒకసారి. ఏమంటున్నాడు? 1వ అధ్యాయం 1 చూసుకుంటే, उस देशात एक पुरुष होता, त्याचे नाव योग असे होते. तो सात्विक व सरळ होता. तो देवाला भिवून वागे व पापापासून दूर राही. ఏమంట? ఊజు దేశమందు ఏబను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే ఉండెను. పాపమును విసర్జించేవాడంట. పాపం వైపు కన్నెత్తి చూసేవాడు కాదు. ఎంత ఆస్తిపడు తెలుసా? ఎంతోమంది పని వాళ్ళు ఆయన దగ్గర, ఎద్దులు, గొర్రెలు, మేకలు, పొలము లెక్కలేదు. ఎవరొచ్చినా ఏ దగ్గరికి రావాలి? ఊజు దేశం అంతే. ఇప్పుడు ఇండియా ఉందా? ఇండియాలో ఎవరు ఆస్తిపడాలి? ఏమంటారు చెప్పండి? అంబానీ అన్నారు. ఇల్లేనా మన ఇండియాలో ఆస్తిపరులు అంటే వాళ్ళే అన్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్క నిమిషానికి కోట్లు సంపాదిస్తారు. అలాంటి వాళ్ళు దేవునికి భయపడతారా అంటే, ఈయన భయభక్తులు కలిగి, దేవుడు అంటే ఎంతో జాగ్రత్త కలిగి, పాపాన్ని విసర్జిస్తూ బ్రతుకుతూ. 2వ వచనం చెప్తున్నారు చూడండి. त्याला 7 पुत्र होते व 3 कन्या झाल्या. 7,000 मेंढरे, 3,000 उंट, बैलाच्या 500 जोड्या व 500 गाढवे एवढे धन होते आणि त्याचा परिवार फार मोठा होता. ఏమంట?
అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 5,000 జతలు ఎద్దులను 500 ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తే ఉండెను గనక అతడు తూర్పు దిక్కు జనులందరిలోనూ అతడే గొప్ప వాడు ఉండెను. తూర్పు దేశంలోనే మనకు ఒక 2 ఎకరాల భూమి ఉంటే మనకన్నా గొప్పవారు ఎవరు లేరు. ఒక 4 ఫ్లాట్లు ఉంటే మనమే తోపు. అజారు ఎన్నంట ఎద్దులని తెలుసా? ఏమంటారు? బయలు అంటారా? ఎద్దున బయలు అంటారా? గాడిదలు 500. గొర్రెలు తెలుసా? మేకలు గొర్రెలు 500. 100 ఉన్నాయడ జతలు. అంత ఆస్తి తూర్పు దేశంలోనే ఇవ్వలేరు. అలాంటి వాడు కూడా 10 మంది సంతానం. మళ్ళా ఎంతమంది? 10 మంది. ఇంత ఆస్తి ఉంటే మనం ఏడవుతాం చెప్పండి? దేవుడు మన కంటికి కనపడుతుందా? ఇంత ఆస్తి ఉన్న వానికి దేవుడు అంటే భయభక్తులు ఉంటాయా? నానేది చేస్తే చెల్లుతుంది అంటారు. ఏ పాపం చేసినా నా చెప్పినట్లే వినాలంటారు. కానీ ఈయన అలా కాదు. చాలా భయభక్తులు కలిగి, ఆయన మాత్రమే కాదు, ఆయన పిల్లలు ఏమైనా పాపము చేసిరు అని అనుదినం కూడా మన తల్లిదండ్రులు నేర్పుతున్న మాట ఏంటో తెలుసా? ప్రతి తల్లిదండ్రులు కూడా నేర్చుకోవాలి. ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలు ఎక్కడ తప్పు చేస్తారో అని ఖచ్చితంగా వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేయాలి. ఎప్పుడంతా వేకువజామనే 4 గంటలకు లేచి పిల్లల నిమిత్తం ప్రార్థన చేయాలి. చూడండి కింద ఏమంటున్నారు? 4వ వచనం. त्याचे पुत्र आळीपाळीने एकमेकाच्या घरी भोजनास आरंभ करीत व त्यावेळी आपल्या 3 बहिणीस पंथकीस बोलवीत. हे भोजनारंभ आटपल्यावर योग त्यांना बोलवून आणि आणून त्याची शुद्धी करी. तो प्रातकाली उठून त्या सर्वांच्या संख्येइतका बलीचे आवाहन करी. ఏమంటున్నారు చూడండి? అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒక్కొక్కరు తమ తమ ఇండ్లలోనూ విందు చేయించు కూర్చుండి వచ్చిరి. తమ 3 అక్క చెల్లెళ్ళను తమతో కలిసి అన్నపానములను పుచ్చుకొనవలనని వారి పిలిపించుచుండిరి. ఏమంటున్నాడు? ప్రతి దినమంట 7 మంది 7 రోజులు ప్రతి ఇంట్లో ఒక విందు. పని లేదు, తినేది, ఎంజాయ్ చేసేది. వాళ్ళ 7 మంది కాకుండా 3 అక్క చెల్లెళ్ళు కూడా పిలిపించుకొని రోజు ఎంజాయ్. ఎంత తిన్నా తరిగి ఆస్తి కాదు. రోజు సంతోషంగా ఉంటే తండ్రి ఏం చేస్తున్నారు చూడండి. మనకు చెప్తున్నాడు 5వ వచనంలో. వారి వారి విందు దినమందు పూర్తి కాగానే ఏబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములోనే దేవుడిని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తము దహన బలి అర్పించుచు వారి నిమిత్తము నిత్యము అలాగా చేయుచుండెను. ఏం చేస్తున్నారంట? విందు జరుగుతున్నప్పుడు ఎక్కడ దేవునిగా పాపం చేస్తారేమో, ఎక్కడ పొరపాటు చేస్తారేమో, పాపము చేయకమునిపే తండ్రి హుషారైంది. చాలా జాగ్రత్తగా ఏం చేస్తున్నాడంట? ఒక్కొక్కరిని పిలిపించి అరుణోదయంలో లేచి వాళ్ళ నిమిత్తం బలి అర్పించి ప్రార్థన చేసేవాడంట. ఈనాడు చెప్పండి, ఎంతమంది తల్లిదండ్రులను పిల్లల్ని పిలిపించి నీవేనా తప్పు చేసావా దేవా, నా కుమారుడు నా కుమార్తె ఏదైనా తెలియక తప్పు చేసి చెల్లించు. ఎప్పుడైనా అడుగుతారా? అనుదినమంట వాళ్ళ విందు అయిపోగానే అరుణోదయమనే 4 గంటలకు లేచి పిల్లల్ని పిలిపించి ఒక్కొక్కరి నిమిత్తము బలి అర్పించి ప్రార్థన చేస్తున్నారంట. ఇది తండ్రి యొక్క లక్షణం. మనకి తిండికి వెళ్తే మన కుమారుడు తెమ్మిగా పెట్టుకుని పోరా నాయన నా ఇల్లు ఇసుకోవడం, నీవేమని చేసుకో, నాకు సంబంధం లేదు. నా మాట ఏంటో నానే ఎందుకు చెప్పుదు?
నా కొడుకు పని చేసి తెచ్చే పెట్ట నానెందుకొని చెప్పుదు. ఇలాంటి తల్లిదండ్రులు నిజమైన మరి మనకు ఎంత భయభక్తులు కలిగి ఉండాలి. ఇప్పుడు మాట్లాడుతూ చెప్తున్నాడు చూడండి 7వ వచనంలో. एक दिवस असं झाला की त्या दिवशी देवपुत्र परमेश्वरापुढे येऊन उभे राहिले व त्याच्यामध्ये सैतानही आला. परमेश्वर सैतानास म्हणाला, तू आता कुठून आला? सैतानाने परमेश्वरास उत्तर दिले, मी पृथ्वीवर इकडे तिकडे हिंडून फिरून आलो आहे. परमेश्वराने सैतानास विचारले, माझ्या सेवक योग याच्याकडे तुझे लक्ष गेले होते काय? भूतलावर त्याच्या जोडीचा सात्विक सरळ देवाला भिवून वागणारा व पापापासून दूर राहणारा असा दुसरा कोणीही नाही. ఇంకా అర్థమైందా? ఒక దినం వచ్చిందంట, దేవదూతలందరూ కలిసి సమూహమై దేవుని ఎదుగు వచ్చారు. అప్పుడు అంటున్నాడు, ఆ దేవదూతలతో పాటు ఈ సాతాను అనేటువంటి అపవాది పోయింది. ఏయ్, నీవు నా మందులు వాడు కాదు కదా, ఎక్కడి నుండి వచ్చా? వాడు అన్నాడు తెలుసా, ఇటు అటు తిరిగిలాడుచు భూమంతా తిరిగాను, అందరు నా వారే, అందరూ నా పాపంలో పడిన వారు, ఏదో ఒక విధంగా పాపం చేసిన వారే, ఎవరు నీతిమంతులు లేరు కాబట్టి ఇక్కడ వచ్చాడు. నా పని లేదడా, ప్రతి ఒక్కరిని టచ్ చేశాడు, అందరూ నాకు లోబడిన వారే. ఆ మాటకి ఏమన్నాడు తెలుసా, నా కుమారుడైన ఏమి సంగతి ఆలోచన చేసిందివా? గ్రహించింది ఎప్పుడైనా? నీతివంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, దేవుడు అంటే ఎంతో భయం కలిగిన వాడు, ఏమిని టచ్ చేసి చూసావా ఎప్పుడైనా? ఆ మాటకి ఏమంటున్నాడు ఇప్పుడు చూడండి కింద. सैतान परमेश्वराला उत्तर दिले की योग देवाचे भय काय फुकट बाळगतो काय? तो त्याचे घर व त्याचे सर्वस्व त्याभोवती तू कुंपण घातले आहे ना? ఏం వేశారంట? ఏవు భయభక్తులు కలిగి ఊకనే ఉన్నాడా? అతనికి కలిగిన సమస్తమునకు ఏమేశాడంట? కంచె వేశావు. గొర్రెను గోడ కట్టి నాణ్యాడిపోతాను చెప్పు. గోడ కట్టాలంటే ఏం చేయాలి తెలుసా? ఆ ప్లాట్ మనదై ఉండాలి. ఒక ప్లాట్ తీసుకున్నాము, ఫ్రీగా వదిలేస్తే ఏది పడితే దాంట్లో పోతాయి. కంచేసి చావేయండి, పోతారా? ఈయనేమంటున్నాడు సాతాను? ఊరికే ఉన్నాడా? ఆయన సమస్తమును నీవు ఆశీర్వదించావు, నువ్వు కంచేసావు కాబట్టి నేను పోలేకపోతున్నా. కంచేయడానికి కారణం ఏమిటి? ఈయన భయభక్తులు కలిగే దేవుడు అంటూ ఎంతో భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు తన కుమారునికి కంచె వేశాడు. మరి నీకు నాకు సాతాను వచ్చి ముట్టకూడదంటే ఏం చేయాలి? కంచె వేయాలి. కంచె వేయాలంటే ముందేమై ఉండాలి? మనము ఆయన ప్రాపర్టీ ఉండాలి, ఆయనకు లోబడి ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన అంటే ఎంతో నమ్మకం కలిగి ఉండాలి. మనం దేవుడి మీద ఎంత నమ్మకం పెడతామో దేవుడు మన మీద అంత నమ్మకం పెట్టాలి. అర్హత అంటారు. అది అర్హత మనకుందా? అర్హత లేకపోతే లాభం లేదు. ఏ బుక్కునే ఇవన్నీ సంపాదించుకున్నాడా? త్యాగం చేశాడు. ఎంతో ధనవంతుడై ఉండి తన్ను తాను తగ్గించుకొని దేవుని హెచ్చించాడు. అని దినము తను చేస్తున్నటువంటి పనిలో దేవునికి కావాల్సింది ఇచ్చాడు. సమయము. తన పిల్లలు రోజు విందు చేస్తుంటే రోజు ఎక్కడ పాపం చేస్తారేమో అని ముందే ఏం చేశాడు ఆయన? వేకోజామని పిలిపించి అనుదినం అలా చేస్తాడంట. ప్రతిరోజు యాతన చేస్తాడా? ఆదివారం నాడు చర్చకు రానికే టైం ఉండదన్నమాట. పిల్లల గురించి ప్రార్థన చేస్తాం. చెప్పండి ఇప్పుడు, చెప్పండి. దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలంటే ఏముండాలి? అర్హత ఉండాలి. అర్హత మనలో ఉండాలి. చాలా తల్లిదండ్రులు చెప్పే మాట ఒకటే, నేను పదే పదే మాట చెప్తుంటాను. ఎందుకు తెలుసా? మేము అంత సంపాదించిందని మా పిల్లలకి అంటారా? ఆ పిల్లలు చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా ఏమంటారంటే, మాదేముందండి, మేము కష్టపడి చేసేది మా పిల్లలకి కదా. పిల్లలకే మీ పిల్లలు ఒక 15 పిల్లగాని తెచ్చి ఒక 1,00,000 రూపాయలు ఇవ్వండి చూద్దామని ఇస్తారా? 10 సార్లు పిల్లగానికి 1,00,000 రూపాయలు ఇస్తారు మీరు? ఏంటి ఇవ్వరు? అవి ఎలా వాడుకోవాలో అని తెలియదు, ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు, ఎలా ఖర్చు చేయాలో. మరి మీకు మాట కదా, సంపాదించిన దాంట్లో వాడికైనప్పుడు దాంట్లో 1,00,000 తీసి ఇస్తే ఏం తప్పు అవుతుంది చెప్పండి?
ఎందుకు? మనకు ఆ మెచ్యూరిటీ రాలా. మనం కూడా క్రైస్తవులు పిల్లల్లానే ఉంటే ఎట్లయితే చెప్పండి. మనం కూడా ఏం రావాలి? ఆ స్థాయి రావాలి. ఆయన ఇచ్చిన ఆశీర్వాదము పోగొట్టుకోకుండా దాన్ని కాపాడుకునే కెపాసిటీ మనలో ఉండాలి. అప్పుడు ఆయన ఆశీర్వదిస్తాడు. ఈ చిన్న లాజిక్ మర్చిపోతాం. మాకు ఇవ్వడండి, ఎందుకు ఇస్తారు చెప్పండి? ఏం క్వాలిఫికేషన్ ఉంది నీలో? అర్హత ఏముంది చెప్పండి? దేన్ని చూసి ఇవ్వాలి? వారం కోసం చర్చకు వచ్చేదానికి ఇవ్వాలా? చెప్పండి. మీ అవసరాల నిమిత్తమే ప్రార్థన చేసేదానికి ఇవ్వాలా? దేనికి ఇవ్వాలి చెప్పండి? మీ వల్ల దేవునికి ఏం లాభం చెప్పండి? అర్హత ఉండాలి. అర్హత లేకపోతే లాభం. ఏబు కుటుంబానికి కంచె వేశాడు అంటే ఏమిటో తెలుసా? ఆయన స్వాధీనంలో ఈయన ఉన్నాడు కాబట్టి. మనం ఎవరు స్వాధీనంలో ఉన్నాం? అటు సగం ఇటు సగం, అటు సగం ఇటు సగం. ఏదైనా ప్లాట్ మనం ఉన్నప్పుడు అది రిజిస్టర్ అయితే మన పేరు మీద మనం ఏం చేస్తాము? కంచె వేస్తాం. ఇల్లు కట్టాలన్నా ఏం చేయాలన్నా మనం పైసలు ఇచ్చామనుకోండి, అది మన పేరు మీద రిజిస్టర్ కాకపోతే నువ్వు పోయి కంచె వేయి ఊరుకుంటాడు. ఇస్తారా? సగం పైసలు ఇచ్చి నువ్వు వచ్చి కంచె వేస్తావా? అందుకని మన ఆలోచన పెరగాలి, మన మెచ్యూరిటీ పెరగాలి. మన శరీరంలో ఎంత ఇదిగా మనది కాదు. రోజు రోజుకు మన శరీరము ఏమైపోతుంది? ఎదుగుతుంది. చిన్న పిల్లలు సంవత్సరానికి ఎదుగుతారు. రూపాయి సంపాదించే వాళ్ళు 10 రూపాయలు సంపాదిస్తారు. కంటికి కనపడేవన్నీ కూడా ఎదుగుతూ పోతాయి. మరి ఆత్మీయతలో చెప్పండి, ఎదిగారా? ఎంత ఎదిగారు చెప్పండి? 10 ఏళ్ళ కింద మీరు పిల్లలు అనుకో, ఇప్పుడు పిల్లల తండ్రులు ఎదిగారా లేదా? 10 ఏళ్ళకి ఇప్పటికి ఎదిగారు లేదా? 10 ఏళ్ళ నుండి ఉన్నారు. అప్పుడు ఆత్మీయ స్థితి, ఇప్పుడు ఆత్మీయ స్థితి ఒకసారి చెక్ చేసుకోండి. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలా ఉన్నారేమని ఎదిగారునా? అది మాత్రం మాకు తెలియదు. అప్పుడు ఎలాగున్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. అప్పుడు ఏడున్నారు, ఆడే ఉన్నారు. మన సాక్ష్యం ఏముంటుంది చెప్పండి? మనం ఎదగడము, మన ఆస్తులు ఎదగడం కాదు, మన ఆత్మీయ స్థితి ఎదగాలి. అవును కదండి. ఆ రోజు నేను లాస్ట్ కూర్చుంటే ఈరోజు నేను ముందు వచ్చి కూర్చున్నాను. ఆ రోజు నాకు వాక్యం చదవడానికి రాకుండా ఈరోజు నేను వాక్యం చెప్తున్నా. ఆ రోజు నాకు పాటే పాడడానికి రాకుండా ఈరోజు నేను పాటలు పాడి రాస్తున్నాను. ఇలాంటివి ఎదగాలి. మరేం చేస్తారు? ఎదుగుతున్నారా? ఆత్మీయ స్థితిలో ఎప్పుడు ఎదుగుతారు చెప్పండి? ఒక మాట చూసుకుని మనం ముగించుకుందామండి. పైల కోరింది చూద్దామండి. పైల కోరింది తీసుకురాత్తాయి. పైల వచ్చినప్పుడు ఒకసారి చూద్దాం. అపోస్తులైన పౌలు గారు రాసినటువంటి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. పైల కొరింథీ తీసుకురాత్తాయి. పైల వచ్చి నేను చదువుతాను. ఈయనేమంటున్నాడంటే, సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనసుతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడుచున్నాను. మాట్లాడలేక ఈయనేమంటున్నాడు? సహోదరులారా, ఆత్మ సంబంధం వేరు, శరీర సంబంధం వేరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. శరీర సంబంధం అంటే కళ్ళకు కనబడేవి, ఆత్మ సంబంధం అంటే కంటికి కనపడండి. ఈయన మాట్లాడుతూ మరొకసారి మాట చూసుకుంటే, సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడట లేక పోతిని, శరీర సంబంధమైన మనుషులతోనే అనియు క్రీస్తునందు పసిబిడ్డలనియు మీతో మాట్లాడుచున్నాను. ఏమంటున్నాడు? ఆత్మ సంబంధమైన వారంటే గొప్పవారు, అన్నీ అర్థం చేసుకునేవారు. ఈయన ఏమంటున్నాడు? శరీర సంబంధాలు, ఇంకా మీరు పిల్లలుగానే ఉన్నారు, పిల్లలతో మాట్లాడినట్లు మాట్లాడుతున్నారు. ఈ పిల్లల గోల్ ఏంటి? పిల్లలంటే ఎవరు తెలుసా? కొత్తగా క్రైస్తవులకు వచ్చి అప్పుడప్పుడే క్రీస్తుని తెలుసుకుంటే, అప్పుడప్పుడే సేవలో వచ్చిన వారిని
దేవుడు వాక్యములు ఏం రాయించాడంటే మీరు పిల్లల్లానే ఉన్నారు. సబూన్ చెప్పండి, పుట్టిన పిల్లలకి ఏం పెడతారు? ఆహారం. చిన్న పిల్లలకి ఏం పెడతారు? పుట్టిన పిల్లలకి పాలు. కొద్ది గట్టిగా తినొచ్చులేరా? ఆహారం ఏమైనా సిద్ధం చేయాలా? మీరు నేను అడిగిన దానికి సమాధానం చెప్తే వింటారని నాకు కూడా అర్థమవుతుంది. మీరు గొర్రెలకు తలకాయలు ఆడిస్తే నాన్నగానే అట్లా ఆడిస్తారు. పాలు. పాలు పెడతారా? అన్నం పెట్టరా? ఎందుకు పెట్టరు? ఎందుకు పెట్టరు? అరిగే శక్తి వాళ్ళకి లేదు. మీరు పెట్టిన అరిగే శక్తి పిల్లలకి లేదు. కొత్తగా సేవలోకి వస్తే ఎట్లా ఉండాలి? పాలు తాగినట్లే మంచి మంచి మాటలు చెప్పి పంపించాలి. ఇప్పుడు మీరు పిల్లలు ఉన్నారా, పెద్దలు ఉన్నారు? చెప్పండి నాకు, చెప్పండి. మీరు పిల్లలు ఉన్నారా, పెద్దలు ఉన్నారా? శరీరం కాదు, వాక్యానుసారంగా. ఈయన మాట్లాడుతూ మరోసారి ఆ మాట చదవండి మరాఠీలో. बंधूजनो जसे आध्यात्मिक माणसाबरोबर बोलावे तसे तुमच्या बरोबर मला बोलता आले नाही, तर जसे दैहिक बरोबर तसे ख्रिस्तातील बालका बरोबर तसे मला बोलावे लागले. ఏమంటున్నాడు ఈయన? సహోదరులారా, పిల్లలతో మాట్లాడుతున్నాడు, పెద్దలతో మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడతలేను. పెద్దవాళ్ళతో మాట్లాడే మాట మీతో మాట్లాడితే మీకు అర్థం కాదు. క్రీస్తునందు పసిపిల్లల వల్ల మీరు ఉన్నారు కాబట్టి అలాగే మాట్లాడుతున్నాను. ఇప్పుడు చెప్పండి, మీరు ఎలా ఉన్నారు? ఇంకా పిల్లలుగానే ఉన్నారు. ఎందుకున్నారు? ఈరోజు కొత్త వచ్చారా? చర్చిలోకి ఈరోజు కొత్త వచ్చారా? 6 నెలలు అయిందా? పుట్టినప్పుడు నుండి చర్చిలో ఉన్నారు. ఎందుకు పిల్లలుగా ఉన్నారంటే ఎదగలేదు. పాలు బాగా దాపిస్తున్నారు మీకు. ఏమంటున్నారు చూడండి కింద 2వ వచనంలో. मी तुम्हास दूध पाजले, जड अन्न दिले नाही, कारण त्यावेळेस तुम्हाला तेवढी शक्ती नव्हती, अजूनही नाही. ఏమంటున్నాడు ఈయన? అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని, కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకా శరీరమందే ఉండుట వలన ఇప్పుడును మీరు బాలులై ఉన్నారు కారా? ఇంకా ఇప్పుడు వచ్చిన వారికి మీకు వాక్యం అర్థం కాకపోతే ఎలా? అప్పట్లో ఎప్పుడో కొత్తగా వచ్చారు, అప్పుడు పాలు పెట్టాను. 7 గంటలు కొత్తగా వచ్చినారు చిన్నపిల్లలు కాబట్టి. ఇప్పుడు శరీరం వచ్చి ఒక 10 ఏళ్ళ పిల్లగా నన్ను పాలే తాగుతానంటే ఎట్లుంటుంది చెప్పండి? చెప్పండి. మీ పిల్లలు 10 ఏళ్ళు వచ్చిన తర్వాత అమ్మ నా బూ తిండు నా పాలే తాగుతానంటే మీరు ఏమంటారు చెప్పండి? చిన్న పిల్లోడా ఏమని సంకలు ఎత్తుకో పిల్లోడా? నీ అంత పిల్లలు పక్కన పని చేసుకొని తింటారు. భూ తింటే శరీరంకి ఏమొస్తుంది? బలం వస్తుంది. నేను ఇంకా పాలు తాగుతాను, నేను ఇంట్లోనే ఉంటానంటే ఎట్లా? పౌలు గారు మాట్లాడుతూ అప్పట్లో మీరు పిల్లలు పాలిచ్చారు, ఎప్పటికనే పిల్లలుగానే మీరు ఉంటే ఏం లాభం అండి? ఇప్పుడు ఏం కావాలి? ఆహారం అవసరం. కొత్తగా వచ్చిన దానికి రోజు రోజుకి వాక్యములు ఎదగాలి. అప్పుడైతే మనము శరీర సంబంధాలు కాదు, ఆత్మీయ సంబంధాలు, పెద్దలతో మాట్లాడినట్టు మాట్లాడతాం. ఇప్పుడు చూడండి, ఎవరైనా కొంతమంది పిల్లలు వచ్చారనుకోండి, పెద్దలు మాట్లాడుతుంటే అక్కడ బండి పిల్లలు అంటారా? అదే తెలివిగల వాళ్ళు వస్తే నీకేమన్నా తెలిసింది చెప్పరు అంటారు లేదు చెప్పండి. అదే వయసు వాడే మంచి చదివిన వాడు ఉంటే వాడిని అడుగుతారా లేదా? ఎందుకు అడుగుతారు? వానికి ఆ మెచ్చి ఉంటుంది కాబట్టి, ఏదైనా సలహా ఇస్తాడు కాబట్టి. మరి ఏమంటున్నాడు? మరొకసారి 2వ వచనం చదవండి. చాలా ఇంట్రెస్ట్ వస్తుంది ఇట్లా మాట్లాడుంటే. ఇంత చిన్న మాటలు అర్థం చేసుకోరు. మన కన్నెదురుగా జరుగుతున్న వాటిని బట్టి వాక్యాన్ని కన్నా మనం ఒకసారి కంపారిజన్ చేస్తే, ఒకసారి మన కన్నెదురుగా జరుగుతున్న వాటిని బట్టి మనం కన్నా ఇమేజిన్ చేస్తే, ఆ రెండింటిని కన్నా కలిపి చూస్తే సింపుల్గా అర్థమైపోతుంది వాక్యం మనకి. ఎంత సింపులా? మనమేమో పేపర్ చదివిన పట చదువుకుంటూ పోతున్నాం.
మన జీవితంలో ఏం జరుగుతుందో బైబిల్ అదే రాయిస్తబడింది. అందుకే దేవుడు ఏం మాట్లాడాలనుకుంటాడో మనం బైబిల్ చదవాలి. ఫస్ట్ చదువుతున్నప్పుడు గ్యాస్ అంతా దీంట్లో ఉండాలి. ఇంట్లో గ్యాస్ బంద్ చేసి వచ్చాను లేదా, పోయిన తర్వాత ఏమంట చేయాలి, వస్తే నాన్న కొండలు ముచ్చి వచ్చానా లేదా, ఇలాంటి ఆలోచన ఉండకూడదు. సరే, मी तुम्हाला दूध पाजले गोड अन्न दिले नाही, कारण त्यावेळेस तुम्हाला तेवढी शक्ती नव्हती आणि अजूनही नाही. ఏమంట ఇప్పుడు కూడా లేదు, ఏం లేదు. బలం లేదు. ఎందుకు లేదు? పెరగల, ఇంకా పాలే కావాలంటే ఎట్లా? ఈయన చూడండి ఏమంటున్నాడు. అప్పట్లో, ఎప్పట్లో అంట కొత్తగా వచ్చినప్పుడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఈరోజు కొత్తగా వచ్చారా? కొత్తగా వచ్చారు ఈరోజు చర్చ్కి. మరి మీరు బాలులుగా ఉండాలా లేకపోతే బలవంతులుగా ఉండాలా? బలవంతులుగా ఉండాలి. ఇంకా బాలులుగా ఉన్నారంటే అర్థం ఏమిటో తెలుసా? మీరు ఎదగల, ఆహారం తినే దానికి రాలా. ఏమంటున్నాడు ఆయన? అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉన్నట్లుగా ఎప్పుడును మీరు బలహీనులుగానే ఉన్నారు కారా? ఇంకా పాపములో ఉన్నారు, ఈలుగు సంబంధంలో ఉన్నారు, ఇంకా బలహీనులుగానే ఉన్నారు. మనము బలవంతులు కావాలి. ఏం కావాలి? ఆ మెచ్యూరిటీ మనకు రావాలి, బలం రావాలి. అప్పుడైతే గుంటూరు కనమైంది మా వాడిని పని తీసుకోండి అంటే ఏమంటారు చెప్పండి? వాడిని పని చేయే శాత కాదు. ఎందుకు? గుంటూరు కనబై కింద వారేసి మళ్ళీ ఎవడు డబ్బులు కట్టదు చెప్పండి? మనం అలా ఉండకూడదు. చూడండి 3వ వచనం చెప్పి ముగిచేస్తాం. कारण तुम्ही अजूनही दैहिक आहात. ज्या अर्थी तुमच्यामध्ये हेवा व कलह आहेत, त्या अर्थी तुम्ही दैहिक आहे की नाही? చాలు. ఏమంటున్నారు? మీలో అసహ్య కలహమును ఉండుగా మీరు శరీర సంబంధులనై ఏముందంట? ఇంకా గొడవలు, ఇబ్బందులు, సమస్యలు, ఒకడు ఇచ్చితే ఒకడు అసహించుకోవడము, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఎదగలేకపోతున్నారు. ఏం చేయాలి మనము? మన నిమిత్తము, మన కుటుంబం నిమిత్తము అనుదినము ప్రార్థన చేసుకోవాలి. వాక్యము ప్రతిరోజు చదువుకోవాలి. వాక్యము చదువుతున్నప్పుడు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఏమైనా మాతో మాట్లాడుతున్నాడా? ఈ వాక్యం చదువుతున్నామంటే దీనివల్ల నాకు వచ్చే లాభం ఏంటి? ఇది ఖచ్చితంగా మన మనసులు పెట్టుకొని చదివితే ఖచ్చితంగా మనకు వాక్యం ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఈ కొద్ది మాట దేవుడు మన హృదయంలో ఫలించే ఆశీర్వదించిన కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడు నా దేవా, మీ ఘనమైన పదవికి నమస్కారం. ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాట మీరు మాతో మాట్లాడారని మేము నమ్ముచున్నాం. అయా, మేము ఇంకా బాలులుగా వండుకున్నట్లు, బలహీనలుగా వండుకున్నట్లు, బలవంతులుగా నా ప్రభా మమ్మల్ని ఏర్పరచండి. అన్ని విషయాల్లో తోడుగా ఉండండి. మీ యందు నా ప్రభా భయభక్తులు కలిగి నాయన మరి మిమ్మల్ని హెచ్చించేలాగనా, లేక మమ్మల్ని మేము తగ్గించుకొని మీ యొక్క నామాన్ని హెచ్చించేవారుగా మమ్మల్ని గణపరచండి. ఆయన మరి మీ యందు విశ్వాస జీవితం కలిగి ఉండడానికి సహాయం దయచేస్తానని యేసు క్రీస్తు అతి శ్రేష్ఠమైన నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.